కాక్రోచ్ జనతా పార్టీ పేరు మీద భారతదేశంలో జరిగినటువంటి విధ్వంసం ఇంత అంతా కాదు. ఈ సోషల్ మీడియాలో పని పాట లేనటువంటి గ్రూపులన్నింటినీ కూడా చేరదీసి ఈ యాప్ ప్రమోటర్ ఎవరైతే ఉన్నాడో మహారాష్ట్రకు చెందినటువంటి వ్యక్తి ఈ కాక్రోచ్ జనతా పార్టీని స్థాపించి విపరీతమైనటువంటి గందరగోళాన్ని క్రియేట్ చేసి ఈ అనలిస్టుల బుర్రలలో విపరీతమైనటువంటి గందరగోళాన్ని మీమాంసను క్రియేట్ చేశారు. లెఫ్టిస్టులు కాంగ్రెస్ వాళ్ళు అయితే పండుగ చేసుకున్నారు. ఇంతకాలానికి జనతా పార్టీకి విరుగుడు దొరికింది, భారతీయ జనతా పార్టీకని. ఆప్ పార్టీ లాంటి వ్యక్తులైతే మనం కోరుకున్నది త్వరలో రాబోతున్నది అనేటువంటి విషయాన్ని వాళ్ళు సంబరాలు చేసుకున్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా కాక్రోచ్ పార్టీకి విరుగుడు హిట్ తర్వాత బేగాను ఇలాంటి జనతా పార్టీలు ఎన్నో పుట్టుకొస్తాయనేటువంటి విషయం బహుశా వాళ్ళు గమనించి ఉండకపోవచ్చు. ఇటువంటి వాళ్ళను వెంటనే బ్యాన్ చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని, సోషల్ మీడియాలో ఇటువంటి గ్రూపులు ఏవైతే ఉన్నాయో ఏరి పారేయాల్సినటువంటి అవసరం ఉందని, ఈ ఫేక్ గ్రూపులు వాళ్ళందరినీ ఐడెంటిఫై చేసి తగిన శాస్తి చేస్తారని చెప్పి సిటిజన్స్ ఫోరం భారతదేశం యొక్క ఐటీ రంగంలో నిపుణులకు, ఐటీ రంగ అధికారులకు విజ్ఞప్తి చేస్తుంది. జై హింద్, జై భారత్.